ఎంసెట్ బైపీసీకి సంబంధించి తెలంగాణలో మనకి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు మెయిన్గా గుర్తుంచుకోండి, ఈ ఇయర్ కాంపిటీషన్ హెవీగా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ అలాగే లాస్ట్ 4-5 ఇయర్స్కి సంబంధించి స్టూడెంట్స్ కూడా మనకి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, మీకు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది కౌన్సిలింగ్ టైంలో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, దాదాపుగా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఒక 23,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 2020 నుండి 2025 వరకు ఉన్న ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 23,000 ఉన్నారు. అంటే వీళ్ళు నీట్లో సీట్ రాకుండా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్లో సీట్ రాకుండా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా ఎంసెట్లో సీట్ వచ్చి నీట్లో సీట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఎంసెట్లోనే వెటరీ గురించి ట్రై చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇలా రకరకాలుగా ఉన్నారు. సో మీకు ఒకవేళ మీరు ఇప్పుడు ఫ్రెషర్గా కానివ్వండి, 26లో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా 25లో 24లో కంప్లీట్ అయిన వాళ్ళు అయినా కానివ్వండి, ఇక్కడ మీకు సీట్ రావాలి అని అంటే మ్యాక్సిమం మీ ఎఫర్ట్స్ అనేది మీరు చదివిన మీ చదివిన సబ్జెక్ట్ అనేది కంప్లీట్గా అలాగే 3 అవర్స్ ఫుల్ ప్లెజెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ టైంలో టెన్షన్ పడి మీరు చదివిన సబ్జెక్ట్ని అందులో స్కోర్ చేయలేకపోతే ఆ ఇంపాక్ట్ అనేది మీ కౌన్సిలింగ్ మీద, మీ సీట్ మీద పడే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి కాంపిటీషన్ ఎలా ఉంది, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆ ప్రిపేర్ అయిన దానికి తగ్గట్టుగా మీరు ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.